హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కరివేపాకు పొడి అండి. కరివేపాకుని ముందుగానే కడిగి శుభ్రపరచుకొని ఆరబెట్టుకున్నాను. ఇది రెడీ అనమాట. మనకి ఎండిమిరపకాయలు తొడమలు తీసుకోవాలి. తొడమలు తీయలేదు నేను ఇంకా. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎండిమిరపకాయలు, ఇంత క్వాంటిటీకి ఇంత కొంచెం కారం ఉండాలని నేను వేస్తున్నాను. అకార్డింగ్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, పల్లీలు, ధనియాలు, వెల్లిగడ్డ, చింతపండు అండి. తయారు చేయ విధానం చూద్దాం. మనం ప్యాన్ పెట్టి ఇవన్నీ వేయించాలి. రోస్ట్ చేసేది చేద్దాము. శనగపప్పు మనకంత క్వాంటిటీకి ఎంత పడుతుంది మీకు ఐడియా ఉంది కదా, అంతంత వేసుకోండి. నేను అందాజా వేసుకుంటున్నాను, మీరు కూడా అలా వేసుకోండి. మినప్పప్పు, పప్పులు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అందులో పల్లీలు మీ ఆప్షనల్, మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. పల్లీలు వద్దని కూడా స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే వేస్తున్నాను. కొన్ని ధనియాలు ఎక్కువ వేయట్లేను, కొన్ని వేస్తున్నాను. జీలకర్ర వచ్చే పైనకి వేద్దాం, ఎందుకంటే ఇవి వేగడానికి టైం పడుతుంది కదా మనకి. ఫస్ట్ ఇవి వేయించుకుందాం, తర్వాత జీలకర్ర వేద్దాం. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయించితే మనకు మంచిగా స్మెల్ రావాలి, అలా వేయించుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్. దీని దగ్గరే ఉండి మనం వేయించుకుంటే మంచిగా ఉంటుంది. హై ఫ్లేమ్ పెట్టుకోకండి, లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. అవుతుందండి. ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. మనము వేస్తే అన్నీ ఇంకా బాగా మగ్గుతాయి కదా. కొంచెం ఆయిల్ వేసాను. ఇంకో పక్క కూడా ఎండుమిరపకాయలు వేసేద్దాం మనము, ఎందుకంటే తొందరగా అవుతుంది మనకి. ఇంకొక కడాయిలో ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను తొందరగా అవ్వడానికి. మంచి వాసన వస్తుంది మనకి. మినపప్పు, శనగపప్పు వేగిందంత, ధనియాలు, పల్లీలు, మంచి అరోమా వస్తుంది, మనకు తెలిసిపోతుంది. కావాలంటే కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు మనము. నేనైతే యాడ్ చేయట్లేను. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది కూడా బాగానే ఉంటుంది టేస్ట్. ఒకసారి మనం కరివేపాకు పొడి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు చాలా ఈజీ. దోశ పైన, ఇడ్లీ పైన, కొన్ని కర్రీస్లో కూడా మనం వాడచ్చు. రెడీమేడ్ మసాలాల కంటే కరివేపాకు పొడి కూడా వేసుకోవచ్చు. మనం కర్రీలు టేస్ట్ ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ పప్పులన్నీ ఉంటాయి కదా, అందులో ఫ్లేవర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కరివేపాకు రైస్ కూడా చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. రెడీ ఉందనుకోండి, అన్నం ఉడికించుకొని కరివేపాకు పొడి చేసేసుకోవచ్చు ఈజీగా. ఇందులో వచ్చేసి వెల్లిపాయలు వేస్తున్నాను నేను, కొంచెం స్మెల్ వస్తుంది పప్పులన్నీ. వెల్లిపాయలు వేసేస్తున్నాను. కొద్దిగా చింతపండు కూడా వేసేస్తున్నాను నేను ఇందులో. వెల్లిపాయలు వచ్చేసి మనము మిక్సీలో డైరెక్ట్గా మిక్సీలో కూడా వేయచ్చు. నేను జస్ట్ ఇలా చేసేస్తున్నాను. చూడండి, పప్పులని బాగా మగ్గిపోయాయి, మంచి వాసన వస్తుంది. బంద్ చేస్తున్నాను నేను. ఎండుమిరపకాయలు కూడా ఆల్మోస్ట్ అయ్యాయి, ఆఫ్ చేస్తున్నాను. ఈ వేడి మీదే అది మొత్తం అయిపోతుంది. మిక్సీ పట్టుకోవడమే అండి. రెడీగా. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టి అందులో కరివేపాకు వేస్తున్నాను నేను. దీన్ని కూడా బాగా వేయించాలి మనము. కొంచెం ఆయిల్ వేస్తానండి నేను. ఇది అవుతుంది కదా, బాగా ఎక్కువ కూడా రోస్ట్ చేయొద్దు, మరి పచ్చి పచ్చిగా కూడా ఉండకుండా కొంచెం ఆకు ఆరినట్టు, అంటే ఆకు కొంచెం 2 to 3 minutes ఇలా చేస్తే సరిపోతుందండి. ఎక్కువ మగ్గ పెట్టుకునే అవసరం లేదు. ఎక్కువ మగ్గ పెడితే ఇందులో ఉండే కరివేపాకులో ఉండే పోషక గుణాలని నశిస్తాయి, అందుకనే. యాక్చువల్లీ ఫస్ట్ ముద్ద డైలీ కరివేపాకు పొడితో నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిదండి.
కరివేపాకు వచ్చేసి యాక్చువల్లీ గుండె జబ్బులు రాకుండా చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది అనమాట. చూడండి, ఇంకొక 2 సెకండ్లు వేస్తే సరిపోతుంది, అంత దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు మనం చల్లార్చినాక మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కింద పప్పులు వేసాను, ఎండిమిరపకాయలు కొన్ని వేసాను, పైకించి కొంచెం కరివేపాకు, ఇది రుబ్బినాక కొంచెం కరివేపాకు వేసుకున్నాం. ఇలా 2 బ్యాచెస్గా చూడండి, ఇలా బరకగా రుబ్బుకున్నాను. నేను చూపిస్తాను మీకు. మీరు కావాలంటే ఇంకొంచెం మెత్తగా చేసుకోవచ్చు, మరీ మెత్తగా చేయకండి, ఎందుకంటే తినేటప్పుడు మనకి పంటికి తగులుతుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇంకోటి, మీకు ఇందులో పసుపు కావాలంటే యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేయలేదు, ఓన్లీ సాల్ట్ యాడ్ చేశాను. ఇంకో సాల్ట్ వేసుకోవాలి, ఇంగు వేసుకోవాలి. కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఇది మనం ఇలా అంటే ఇప్పుడు కొద్దిసేపు గాలికి పెట్టాను నేను, ఇప్పుడు రుబ్బాను కదా, ఇలా బాటిల్స్లో పెట్టుకోవాలి. మనము ఆ బాటిల్లో స్టోర్ చేసుకుంటే దోశ పైనకి కానీ రైస్ పైకి కానీ రైస్లో కానీ కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి. ఏ కర్రీలోనైనా కొంచెం మసాలాలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు చూస్తే అర్థమవుతుంది, అక్కడక్కడ ఎండిమిరపకాయలు పప్పులు అలానే ఉన్నాయి, మరీ మెత్తగా పేస్ట్ చేసుకోవద్దు, కొంచెం బరకగా ఉంటే పండు కింద వస్తే టేస్ట్ బాగుంటుంది. చింతపండు కూడా అలా మనకి ఏర్పడుతుంది. ఇక్కడ మీకు కనుక నచ్చినట్లయితే ఆల్రెడీ ఛానల్లో మునగాకు పొడి ఉందండి, ఒకసారి చెక్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి చెక్ చేయండి, మునగాకు పొడి కూడా ఉంది. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ టైం.